గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన డీసీసీ అధ్యక్షులు యన్నం సుధీర్ పాప ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలక్ వర్మ మాట్లాడారు. పేద ప్రజలకు ఉపాధి కల్పించేందుకు 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. చరిత్ర మూలాలను ఆర్ఎస్ఎస్ వాదులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. కార్యక్రమంలో డాక్టర్ జాన్ బాబు, బిల్లా సునీల్, కరీం, మోషే తదితరులు పాల్గొన్నారు. మతం పేరు మీద విబిజి రామ్జీకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధం ఏంటి? అందుకోసం మీ ద్వారాగా ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీన్ని వెల్కమ్ చేశాడు. ఏం తెలుసని చెప్పి వెల్కమ్ చేశాడు. ఇవాళ 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లా. 5 నెలల నుంచి ఈ పథకం కింద పనిచేసిన కార్మికులకు డబ్బులు ఇవ్వాల. వాళ్ళు అడుగుతున్నారు, మీరు మా గ్రామాలకు రండి, మేము మీతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పథకం గురించి ఏఐసీసీ సెక్రటరీ గారు, మన ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఎక్కడ అక్కడి నుంచి పెద్ద ఎత్తున పాల్గొని ఆ 700 జిల్లాల్లో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎందుకు నోరు మెదపట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు నోరు మెదపట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 14 లక్షల మందిని మీరు కేవైసీ ద్వారాగా తీసేశారు? వాళ్ళ బతుకులు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తెచ్చుకునేవాడి రేపు 40% ఎక్కడి నుంచి ఈ పథకానికి డబ్బులు ఇస్తావో అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఇక్కడ మరి ఉపవాస దీక్ష చేయబోతా ఉన్నాం. మీడియా మిత్రులు దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలనేటటువంటి ఉద్దేశంలో పాలక వర్మ గారు మాట్లాడారని చెప్పి. मनरेगा was launched by Sonia ji and Manmohan Singh ji as right to work for the rural people, which protects the rights of the laborers of the village, and in turn they used to get 100 days of work minimum on the enhance of their demand. If they are demanding for work today, within 15 days the government was supposed to provide them work, and if any delay happens, the government was supposed to give them salaries, and the ratio was 100% skilled labor. Unskilled laborers wages were given by the central government, but VBG Ramji Act, as per that, the proportion of the payments will differ. It will be 60:40. The 40% of the ratio burden is increased to the state government, which was previously taken care in the Manrega by the central government. So what happens with this, when the burden of more 30% is given to the state, it cannot bear the cost of the upcoming demands. And previously it was demand-based supply, and now it will be decided by the central government. మహాత్మా గాంధీ గారి వారి పేరుతో గ్రామాల్లో వలసలు వెళ్ళకుండా ప్రజలకు మరి కరువు కాటప్పుడు వలసలు వెళ్ళకుండా సూసైడ్ చేసుకోకుండా నివారించడానికి వారి సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అని దాని అనంతపూర్లో రాష్ట్రంలోనే దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆ విధంగా కార్యక్రమం వల్ల అనేక రకాల ప్రయోజనం గ్రామాభివృద్ధికి మరి పునాదిగా ఉంది. దాని పేరు మార్చి రామోజీ పేరుతో పెట్టడం అనేది చాలా తప్పు. మహాత్మా గాంధీ చేసిన కార్యక్రమం పెట్టారు. ఇవాళ భారత